అబ్బాయి పేరెంట్స్కి నేను ప్రతి ఒక్కరికి రిక్వెస్టింగ్గా చెప్తున్నానండి, మీ అబ్బాయికి ఎడ్యుకేట్ చేయండి. ఆఫ్టర్ మ్యారేజ్ వైఫ్తో ఎలా ఉండాలి, వైఫ్ని ఎలా చూసుకోవాలి, ఎడ్యుకేట్ చేయండి అమ్మా. చాలామందిలో నాలెడ్జ్ లోపం వల్ల అహంకారం, ఈగో, పొగరుతో భార్యలను టార్చర్ చేస్తున్నారు. చాలామంది ఈ మధ్య సొసైటీలో ఇది ఒక ట్రెండ్ నడుస్తుంది. అది తట్టుకోలేకనే సగం మంది డివోర్స్ అప్లై చేస్తున్నారు. దయచేసి ఎడ్యుకేట్ చేయండి అమ్మా. ఒక ఉమెన్తో ఎలా ట్రీట్ చేయాలి, ఒక భార్యను ఎలా చూసుకోవాలి, మీ భర్త మిమ్మల్ని ఎలా చూసుకున్నాడు, ఒకవేళ మీరు ఏమైనా కష్టాలు పడున్నా కూడా నాన్న ఇలా చూసుకోకూడదు, ఇలా చూసుకోవాలి నాన్న, మన ఇంటికి వచ్చిన ఇళ్ళని అని చెప్పి ఎడ్యుకేట్ చేయండి తల్లి. ఎందుకంటే అది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అందరూ బీటెక్లు టెక్కులే నేను కాదనట్లేదు, కానీ ఆ టెక్కుల్లోంచి వచ్చిన అహంకారం వల్ల, ఈగో వల్ల, పొగరు వల్ల భార్యలను టార్చర్ చేస్తున్నారు. దానివల్ల వాళ్ళు తట్టుకోలేక డివోర్స్లని, సూసైడ్లని చాలా అంటే చాలా 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 జరుగుతున్నాయి సొసైటీలో. దయచేసి ప్రతి అబ్బాయి పేరెంట్కి చెప్తున్నానండి, మీ అబ్బాయికి ఎడ్యుకేట్ చేయండి. ఆఫ్టర్ మ్యారేజ్ భార్యను ఎలా చూసుకోవాలి, ఆఫ్టర్ మ్యారేజ్ సంసారం ఎలా నడిపించాలి, ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది, అత్తామామన్కి ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి, ఇవన్నీ ఎడ్యుకేట్ చేయండి తల్లి ప్లీజ్. వాళ్ళు బీటెక్ చదివినా, ఎంటెక్ చదివినా మీకు పిల్లలే. తల్లిదండ్రులకి వాళ్ళు ఎంత ఎదిగినా పిల్లలే. చెప్పాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులకి ఉంది. ప్లీజ్.